నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 22వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:21 వరకు, తదుపరి చతుర్దశి తిథి. పుష్యమి నక్షత్రం సాయంత్రం 4:43 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. నక్షత్ర వర్జ్యం లేదు. అమృతకాలం ఉదయం 9:40 నుండి 11:26 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:20, చంద్రోదయం సాయంత్రం 4:38, చంద్రాస్తమయం ఎల్లుండి తెల్లవారుజామున 5:58, దుర్ముహూర్తం ఉదయం 10:33 నుండి 11:20 వరకు, మరలా మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:53 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:57 నుండి 3:25 వరకు. గుళిక కాలం ఉదయం 9:35 నుండి 11:02 వరకు. యమగండ కాలం ఉదయం 6:39 నుండి 8:07 వరకు. రేపు వరాహ కల్పాది. ప్రతి కల్పాది రోజున పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం. రేపు గురు పుష్యమి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు సూర్యోదయం నుండి సాయంత్రం 4:43 వరకు ఉంటాయి. గురువారం పుష్యమి నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ యోగ సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి, వైద్యులను సంప్రదించడానికి అత్యంత అనుకూలం. ఈ యోగ సమయంలో నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి, పెద్దవారిని, మేధావులను, ఆధ్యాత్మిక గురువులను కలవటానికి, నూతన వ్యాపార భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయటానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.